హే ఫ్రెండ్స్, కరెంట్ బిల్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ విషయం తెలుసుకోవాలి. మీరు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎంలలో మీరు కరెంట్ బిల్ కట్టున్నట్లయితే ఇక నుంచి వీలు కాదు. ఈ విషయం గవర్నమెంటే చెప్పింది. మరి ఎలా కట్టాలి అంటే దానికి కూడా గవర్నమెంట్ ఒక వెబ్సైట్ ని అయితే లాంచ్ చేసింది. ఆ వెబ్సైట్ ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఆ వెబ్సైట్ ని యూజ్ చేసి మనం కరెంట్ బిల్ ని ఏ విధంగా కట్టాలని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. దానికోసం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్ మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్, మీరు వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తాను. మీకు ఆ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మీరు ముందుగా మీ మొబైల్లో కానీ సిస్టంలో కానీ ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత APSPDCL అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇప్పుడు ఇలా ఉంటుందన్నమాట ఇంటర్ఫేస్. దీన్ని క్లోజ్ చేసేయండి. మన ఏపీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది, కరెంట్ బిల్ కట్టడం కోసం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పే బిల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి అనమాట. బిల్ డిస్క్ అలాగే ఏపీ ఆన్లైన్ అనేసి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో బిల్ డిస్క్ అనేది కొంచెం ఈజీ ప్రాసెస్ అనమాట. ఇక్కడ మీకు ఒక QR కోడ్ కూడా ఉంది. ఇది మీరు స్కాన్ చేసినట్లయితే ఈ పవర్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అఫీషియల్ యాప్ ని అయితే మీరు డౌన్లోడ్ చేయడం కోసం ఒక లింక్ అనేది వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. నేను ఇప్పుడు వెబ్సైట్ లో ఎలా పేమెంట్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. ఇక్కడ చూసినట్లయితే బిల్ డిస్క్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సర్వీస్ నెంబర్ అనేసి ఉంది కదా, ఈ బాక్స్ లో మీ యొక్క కరెంట్ బిల్ యొక్క సర్వీస్ నెంబర్ ఉంటుంది. మీ బిల్లులోనే ఉంటుందన్నమాట ఆ నెంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చాని ఏ విధంగా ఉందో అలాగే ఎంటర్ చేయండి. ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ బిల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఆ కస్టమర్ నేమ్, సర్వీస్ నెంబరు, ఎంత అమౌంట్ కట్టాలి, ఇదంతా కూడా ఇక్కడ మీకు డీటెయిల్ గా చూపిస్తుంది. నాకు ఇక్కడ ఈ బిల్లులో పేమెంట్ అయితే 0 ఉంది కాబట్టి నేను ఆల్రెడీ పేమెంట్ చేసేసాను కాబట్టి 0 ఉంది. కానీ అడ్వాన్స్ పేమెంట్ అయితే చేస్తాను మీకు చూపించడం కోసం. ఇక్కడ చూసినట్లయితే అడ్వాన్స్ పేమెంట్ దగ్గర కొంచెం అమౌంట్ అయితే ఎంటర్ చేశాను. సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పేమెంట్ చేయడం కోసం ఇక్కడ సైట్ లోకి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాలెట్, క్యాష్ కార్డ్స్, అలాగే QR కోడ్ తో కానీ, UPI తో కానీ, గూగుల్ పే తో కానీ మీరు పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట. ఈ ఆప్షన్స్ లో ఏదో ఒకటి యూస్ చేసి మీరు పేమెంట్ చేయొచ్చు. QR కోడ్ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ భీమ్ UPI అలాగే భారత్ QR అనేసి రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏదో ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మేక్ పేమెంట్ అనేసి ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీ పేమెంట్ ఎంత అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఓకే అనుకున్నట్లయితే ప్రొసీడ్ విత్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా వచ్చిందనమాట ఆప్షన్. ఇక్కడ చూసినట్లయితే క్లిక్ హియర్ టు స్కాన్ అనేసి ఉంది కదా, QR కోడ్ అనేది ఓపెన్ అయిందనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్ పే కానీ, పేటిఎం కానీ, గూగుల్ పే కానీ ఓపెన్ చేసి అక్కడ స్కానర్ ఓపెన్ చేసి మీరు ఈ QR కోడ్ ని స్కాన్ చేసి పేమెంట్ అయితే చేయొచ్చు. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక ప్రాసెస్ కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు ఇంకో ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ UPI ద్వారా పేమెంట్ అయితే చేయొచ్చు. UPI అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే అలాగే అమెజాన్ పే ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫోన్ పేని సెలెక్ట్ చేసుకుందాం. ఫోన్ పేని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఫోన్ పే నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ పేమెంట్ అయితే చెక్ చేసుకోమంటుంది. ప్రొసీడ్ విత్ పేమెంట్ అనేసి దానిపైన క్లిక్ చేయగానే ఇంకో పేజ్ లోకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఈ విధంగా వస్తుంది అనమాట, కంప్లీట్ యువర్ పేమెంట్ అనేసి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఒక లింక్ అనేది మెసేజ్ వస్తుంది అనమాట. ఈ విధంగా మెసేజ్ అయితే వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఫోన్ పే లకి రీడైరెక్ట్ అయితే అవుతుంది. అక్కడ మీరు పేమెంట్ చేసేస్తే ఇక్కడ ఇది కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు కరెంట్ బిల్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియోని షేర్ చేయండి, చాలా మందికి యూస్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.